మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. ఇప్పటి వరకు 6 వీడియోలు 6 పాఠాలని పూర్తిగా ఈ విధంగానే చెప్పడం జరిగింది. సెమిస్టర్ 1 అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం చెప్పుకునేది సెమిస్టర్ 2 నుండి మొదటి పాఠం, మొత్తంగా 7వ పాఠం అండి. 7వ పాఠం పేరు సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. ఈ పాఠ్యాంశం నుండి పూర్తిగా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో పూర్తిగా చూస్తామండి. ఆ తర్వాత 50 బిట్లను ఈ పాఠ్యాంశం నుండి పూర్తిగా చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీరు ఇచ్చే లైక్ కామెంటే మాకు బహుమానాలండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి మరి ఈ సామ్రాజ్యాలు, గణతంత్ర ఆవిర్భావాలు ఈ పాఠ్యాంశం నుండి జనపదాలు అంటే ఏమిటి, మహాజనపదాల ఆవిర్భావానికి ఏ అంశాలు దోహదం చేశాయి, అదేవిధంగా రాజకీయ పరిణామాల గురించి, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైన మార్పుల్ని ఈ పాఠ్యాంశం ద్వారా మనం అవగాహన చేసుకోవచ్చండి. ఇక గంగానది లోయలో 2700 సంవత్సరాల క్రితం 2700 సంవత్సరాల క్రితం మహాజనపదాలుగా ఉండేదండి. అసలు గంగానది లోయ ప్రాంతం అంటే ఏమిటి, ఈ మహాజనపదాలు అంటే ఏమిటి, ఇందులో నగరాలు ఏ నగరాలు ఉండేవి, మరి పరిపాలన ఏ విధంగా ఉండేది, రాజ్యాలు ఏ రాజ్యాలు ఉండేవి, ఘన సంఘాలు అంటే ఏంటి, పూర్తిగా చూద్దామండి. ముందు గంగానది లోయ అంటే 2007 సంవత్సరాల క్రితం. వాటి అన్నిటి గురించి కూడా ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య, దేనికండి, హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క గంగా యమునా నదులు ప్రవహిస్తున్నాయి కదా, ఈ గంగా యమునా నదులు ప్రవహిస్తున్న ఈ ప్రాంతపు లోయనే గంగా నది లోయ అంటారండి. మరి ఎక్కువ వర్షపాతం ఉంటుంది, అత్యంత సారవంతమైన భూమిని కలిగి ఉంటుంది, హిమాలయాల నుంచి ఒంటరిమట్టి అయితే వస్తుంది, సంవత్సరం పొడవునా, ఏడాది పొడవునా కూడా నదులు అయితే ప్రవహిస్తాయి ఈ గంగా యమునా నదులు. అందువల్ల ఆ లోయ ప్రాంతంలోకి వచ్చి అనుకూల పరిస్థితుల్లో వ్యవసాయం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడేవారు. మరి అక్కడే ఉంటూ స్థిర నివాసాన్ని కూడా ఏర్పరచుకునేవారండి. నెక్స్ట్ అక్కడికి వచ్చి నివసించి స్థిర నివాసం ఉన్నటువంటి తెగల్లో కొన్ని ముఖ్యమైన తెగల గురించి మనం మాట్లాడుకోవచ్చండి. సాక్య అనే తెగ, లిచ్చవి, మల్ల, వైదేహి, ఈ 4 తెగల గురించి మనకి చెప్పడం జరిగిందండి. మరి ఈ తెగలు కాదండి, తెగలంటే తాడు దాంతో వస్తాయి తెగలు, అవి కాదు, తెగలు. సాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి. మరి ఈ తెగలనే మనం సంస్కృతంలో ఏమంటామంటే జన అని అంటారు. వారు ఆ ప్రాంతంలో స్థిరపడిన అటువంటి ఆ ప్రాంతాన్ని మనము జనపదం అంటారు. ఇక్కడ జన అంటే జనాలు కలిగినటువంటి తెగ, జన అంటే జనాలు కలిగినటువంటి తెగ. ఈ జన అనేది ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం. ఓకేనండి. మరి వాళ్ళు నివసించే ప్రాంతాన్నే జనపదం అంటారు. మరి ఇక్కడ గంగా యమునా నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాల క్రితం సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడేవారు. గంగా నది లోయ ప్రాంతం అంటే గంగా యమునా నదులు ప్రవహిస్తున్న ఈ ప్రాంతాన్ని మనము గంగా నది లోయ అంటామండి. మరి ఇక్కడ ఇనుప ఉపకరణాలతో సహాయంతో ఈ సమయంలో ఈ గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం ఉండేదండి, ఎక్కువ ఉపయోగించేవారు అనమాట. మరి గ్రామాలు, పట్టణాల యొక్క పెద్ద సమూహాలు, కొన్ని గ్రామాల సమూహం పెద్ద సమూహంగా ఏర్పడుతుంది కదా, అలాగే పట్టణాల యొక్క పెద్ద సమూహం ఏర్పడుతుంది కదా, వాటినే మహా జనపదాలు. ఇక్కడ జన అంటే తెగ అని అర్థము, జనపదం అంటే జనాలు నివసించే ప్రాంతాన్ని జనపదం అంటారు. అంటే పెద్దగా ఉన్నటువంటి గ్రామాలు లేదా పట్టణాల యొక్క సముదాయాన్ని మహాజనపదం అంటారు, లేకపోతే పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మరి ఈ మహాజనపదాల్లో చాలా వరకు రాజధాని నగరం ఉంటుంది. ప్రతి మహాజనపదానికి ఎక్కువగా రాజధాని నగరం అనేది ఉంటుంది. అదేవిధంగా రక్షణ పరంగాను కూడా పటిష్టంగా ఉండేదే ఈ మహాజనపదాలు. ఇక్కడ మనం చూద్దాం.
ఇక్కడ మనకి 16 మహాజనపదాలు ఉన్నాయండి. ఇక్కడ 16 మహాజనపదాలు. మొత్తం మహాజనపదాల సంఖ్య ఎంత అంటే 16. ఇది 2005 సంవత్సరాల 2500 సంవత్సరాల పూర్వం 16 మహాజనపదాలు ఉండేవి. వాడు అడుగుతుంటాడు, దక్షిణాన ఉన్న మహాజనపదం ఏది, ఉత్తరాన ఉన్న మహాజనపదం ఏది, పలానా నది ఒడిన ఉన్న మహాజనపదం ఏది, ఇలాంటి బిట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి, ఒకసారి చూసుకుంటారని అలా పెడుతున్నానండి. నెక్స్ట్ ఇక్కడ యమునా నదికి ఇరువైపులా విస్తరించిన మహాజనపదం పాంచాల జనపదము ఏ నదికి ఇరువైపులా ఉంది. సూరసేన జనపదానికి పశ్చిమాన గల జనపదం ఏంటి, అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం ఏది, గోదావరి నదీ తీరాన ఉన్న జనపదం ఏది, గాంధార జనపదం ఈ నది తీరానికి నెలకొని ఉంది. వీటన్నిటి గురించి ఇప్పుడు చూద్దామండి. కూడా యమునా నదికి ఇరువైపులా విస్తరించినటువంటి జనపదం పేరే కురు. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం పేరు కురు. నెక్స్ట్ పాంచాల అనే జనపదం. పాంచాల అనే జనపదం గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. పాంచాల గంగా నదికి ఇరువైపులా ఉంది. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం పేరు కురు. కురు. సూరసేన. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం మత్స్య. సూరసేనకి పశ్చిమ దిశలో మత్స్య ఉంటుందన్నమాట. మత్స్యం అంటే చేప. సూర్యులకి పశ్చిమంగా చేపలు ఉంటాయి. మరి అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం పేరు కాంబోజ. అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం కాంబోజ. గోదావరి నదీ తీరాన నెలకొన్నటువంటి జనపదం పేరు అస్మక. గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం పేరు అస్మక. నెక్స్ట్ గాంధార జనపదం. గాంధార జనపదం సింధు నది తీరాన నెలకొంది. గాంధార సింధు. గాంధార సింధు. యమున కురు. పాంచాల గంగ. సూరసేనకి పశ్చిమంగా మత్స్య చేపలు ఉంటాయి. ఇదండి. మరి ఇక్కడ మహాజనపదాల గురించి కొన్ని తవ్వకాలు అయితే జరిగాయండి. గంగా నది లోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఇక్కడ అవి ఎక్కడున్నాయి ఏంటి అన్నది పూర్తిగా పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాల గురించి పూర్తి తెలుసుకుందాం. ఇక్కడ హస్తినాపురం అంటే ఢిల్లీ అండి. వాడు అడుగుతుంటాడు, హస్తినాపురం అనే మహాజనపదం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉందని అడుగుతుంటాడు, అంటే ఢిల్లీ. అదేవిధంగా కోసాంబి అనేది ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతుంటాడండి, అలహాబాద్. అత్రాంజికేరా, అదేవిధంగా పాటలీపుత్ర ఈ ప్రాంతాలలో తవ్వకాలు అయితే జరిగాయండి. మరి ఆ కాలంలో చాలా పుస్తకాలు మత సంబంధమైనవి అయినప్పటికీ కూడా అవి పట్టణాలు, గ్రామాలు, పాలకులు, రాజుల గురించి కూడా దానిలో ఆ పుస్తకాల్లో తెలియపరిచేయండి. కొన్ని పుస్తకాలు అయితే గ్రీకు వారిచే రాయబడ్డాయండి కొన్ని పుస్తకాలు అయితే. మరి ఉపనిషత్తుల గురించి, ధర్మసూత్రాల గురించి, దిగానికాయ గురించి, మధ్యమనికాయ గురించి, హెరోడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడినటువంటి ముఖ్యమైన గ్రంథాలండి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర ఇవన్నీ కూడా గంగా నదిలో ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ సమయంలో రాయబడినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలండి. నెక్స్ట్ ఇందులో ఉపనిషత్తుల గురించి చూసినట్లయితే వేదాలలో ఒక భాగమే ఉపనిషత్తులు అండి. వేదాలలో ఒక భాగమే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం. దేనికి? మనం ఏదైతే పరిశీలించదగిన, ఊహించదగిన, తెలుసుకోవలసిన విషయానికి దగ్గరగా కూర్చోవడమే, వచ్చి చేరువుగా కూర్చోవడమే ఉపనిషత్తులు అంటాం.
నెక్స్ట్ మహాజనపదాలు అంటే ఈ మహాజనపదాలలో వ్యవసాయం చేసే భూ యజమానులు ఏమంటాము అంటే గృహపతి లేదా గృహపతి అని అంటామండి. వ్యవసాయం చేసే భూ యజమానులను మనం గృహపతి లేదా గృహపతి అంటామండి. మరి వారు వ్యవసాయం చేస్తారు కదా, భూ యజమానులు కదా, వారు ఎవరి చేత పని చేయిస్తారు అంటే దాసులు లేదా బానిసల చేత. అసలు దాసులు లేదా బానిసలు అంటే ఎవరో యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారు. ఇప్పుడు యుద్ధాలలో ఆపోజిట్ వాళ్ళు బందీలు అయిపోతారు కదా, వాళ్ళు ఈ రైతులు కొనుక్కుంటారు. ఈ రైతులు కొనుక్కొని ఈ వ్యవసాయం చేయడానికి ఆ రైతులు ఈ దాసులు లేదా బానిసలను ఉపయోగించేవారండి. అలాగే బర్తూక అనే పని వాళ్ళు ఉంటారండి. బర్తూక అనే పని వాళ్ళను కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గృహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. ధనవంతులైతే ఎక్కువ పెద్ద భూమి ఎక్కువ బానిసలు ఉండేవారు అనమాట. ఇక్కడ దాసులు లేదా బానిసలు అంటే ఎవరు అంటే యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారండి. అదేవిధంగా గృహపతి లేదా గృహపతి అంటే వ్యవసాయం చేసే భూ యజమానులు గృహపతి లేదా గృహపతి అని పిలుస్తారండి. మరి ఈ కాలంలో మహాజనపద కాలంలో వ్యవసాయంలో రెండు ప్రధానమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి ఇనుప నాగల వినియోగం. ఇనుప నాగలతో వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా రెండవది వరి నారు పోసే పద్ధతి అండి. దీనివల్ల ఈ రెండు ప్రధాన మార్పుల వల్ల వ్యవసాయం ఉత్పత్తి బాగా పెరిగింది. మరి ఎప్పుడైతే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిందో సాగునీటి సౌకర్యాలు కూడా దానికి కారణమయ్యాయండి. నెక్స్ట్ బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని సాలివాడు అంటారండి. గొర్రెలను మేపేవారిని గొర్రెల కాపరి, ఇనుప వస్తువులు తయారు చేసేవారిని కమ్మరి. కమ్మరికి కుమ్మరికి కన్ఫ్యూజ్ అవ్వదండి. కమ్మరి ఇనుప వస్తువులు, కుమ్మరి కుండలు. ఓకేనండి. మరి అత్యధిక భూమి ఉన్న వ్యక్తే గ్రామ పెద్ద అవుతాడండి. అతడే గ్రామానికి నాయకుడు. రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవారు ఎవరు అంటే ఈ గ్రామ పెద్దనండి. రాజు తరపున ఉంటూ గ్రామస్తుల తరపున ఈ యొక్క పన్నులు వసూలు చేసేవారండి. ఈ యొక్క గ్రామ పెద్ద కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, కొన్ని సమయాల్లో పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేవాడండి. అదండి. ఆ విధంగా ఉండడం వల్ల అతనికి గ్రామాల్లో తమ అధికారాన్ని, వనరులు పెంచుకొని పెద్దవాడయ్యేవాడండి ఈ గ్రామ పెద్ద. మరి ఆనాటి కుమ్మరులు మట్టి కుండలు తయారు చేసేవారు. అందులో కొన్ని బూడిద రంగులోను మరికొన్ని ఎరుపు రంగులో ఉండేవండి. అదేవిధంగా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో దొరికాయండి, ఈ మహాజనపదాల ప్రాంతాల్లో. అదేవిధంగా గంగా నది లోయ ప్రాంతాల్లో వాటిని పెయింటెడ్ గ్రేవర్ అని పిలుస్తారండి. ఒక ప్రత్యేకమైనటువంటి కుండలు గంగా నది లోయ ప్రాంతంలో కనుగొబడ్డాయి. ఆ కుండలకి పెయింటెడ్ గ్రేవర్ అని పిలుస్తారండి. ఆ బూడిద రంగు కుండలపై ఏమేమి ఉండేవి అంటే చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు అయితే చిత్రీకరించబడి ఉండేవండి. ఇక్కడ మనం చూస్తున్నాం రేఖలు రేఖాగణిత నమూనాలను చెక్కబడి ఉండేయండి. ఇవన్నీ కూడా ఎక్కడివి? మహాజనపద కాలంలో పెయింటెడ్ గ్రేవర్స్ అండి. ఇవి బూడిద రంగు కుండలు అండి, బూడిద రంగు కుండలు. మరి ఈ పెయింటెడ్ గ్రేవర్లో ముఖ్యమైనవి పల్లెలు, గిన్నెలు అండి. పల్లెలు, గిన్నెలు చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంటాయండి. నెక్స్ట్ మహాజనపదాలలో నగరాలు ఎలాగ ఉండేవి అంటే ఎక్కువ ఆ నగరాలలో ఎప్పటి వలె జీవించడానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువ ఉండేవారండి. ఇప్పుడు చాలామంది ఇడ్లీ కొట్టు పెట్టుకున్నారనుకోండి, అందరూ తిని భోజనం చేయడానికి ఇతరులు భోజనం చేసినప్పుడు ఇచ్చే డబ్బులతో వాళ్ళు బతుకుతుంటారు. అంటే ఇతరుల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా శ్రామిక పేదలుగా మనం చెప్పుకుంటాం. వారిలో ఈ శ్రామిక పేదల్లో కొంతమంది బానిస సేవకులు. ఇంతకుముందు చెప్పుకున్నాం బానిస అంటే ఏంటో చెప్పుకున్నాం, బానిస సేవకులు. మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారండి. ఈ విధంగా డివైడ్ అయ్యేవారు. మరి ఈ పురాతత్వ తవ్వకాలలో
ఇనుము ఇనుము రాగి ఎత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు పరికరాలు బయలుపడ్డాయండి. ఇవన్నీ కూడా టాపిక్లో ఇంపార్టెంట్ కానివన్నింటిని కూడా పక్కన పెట్టామండి. ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా మనకు హైలైట్ చేయడం జరిగిందనమాట. చాలా మహాజనపదాలను రాజులు పాలించేవారు. అదేంటండి చాలా అని ఎందుకు పెట్టారు అంటే, కొన్ని మహాజనపదాలను రాజులు పాలించలేదండి, కొంతమంది వ్యక్తుల సమూహం పాలించేవారన్నమాట ఈ మహాజనపదాలను. కొన్ని జనపదాలే రాజులు పాలించేవారు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాల్లో సైన్యాలు నడిపేవారు. ప్రజల సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవారు. అందువల్ల ఈ కాలంలో యజ్ఞాలు జంతు బలులు ఎక్కువైపోయాయి అన్నమాట. ఇక్కడ చూద్దాము. ఇక్కడ కౌశాంబి అనే నగరం యొక్క కోట యొక్క భాగాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి మెట్లు ప్రాంతం ఏ విధంగా ఉందో, కోట యొక్క మెట్లు. అదేవిధంగా ఆ కాలంలో వ్యవసాయం చేసే గృహోపతుల నుండి రాజులైతే పన్నులు వసూలు చేసేవారండి. ఇంతకు ముందు చెప్పాను, వ్యవసాయం చేసే గహపతులు లేదా గృహపతులు, భూ యజమాని గహపతులు అంటామన్నా. మరి ఈ వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులైతే పన్నులు వసూలు చేసేవారండి. ఎవరు చేసేవారు? గ్రామ పెద్ద అని చెప్పాను కదా, ఆ గ్రామ పెద్ద వసూలు చేసేవారు అనమాట. వారు తమ పంటను 6 భాగాలు చేసేవారు. 6 భాగాలు చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీనినే భాగా అని పిలిచేవారండి. 6 భాగాల్లో ఒక భాగాన్ని మరి రాజుకి ఇచ్చేవారు. దీనిని భాగా అని పిలిచేవారండి. అదేవిధంగా వృత్తి పనుల వారు ఉంటారు కదండి, మరి వాళ్ళు ఏ విధంగా పన్ను చెల్లించేవారంటే, ప్రతి నెలలో కూడా ఒకరోజు ఉచితంగా పనిచేసేవారండి రాజు దగ్గర. రాజుకి పని చేసేవారు. అలాగే పశువులు గొర్రెల మందలు కాసేవారు కూడా పన్ను చెల్లించేవారు. ఏ విధంగా అంటే, జంతువులు లేదా జంతు ఉత్పత్తులను రాజుకి చెల్లించేవారండి. ఇప్పుడు జంతువుల నుంచి వచ్చే పాలు కానీ, ఉన్ని, జున్ను కానీ, ఇలాంటి జంతు పదార్థాలు కానీ, జంతువులు కానీ ఇచ్చేసేవారు అనమాట. ఆ విధంగా పన్నులు అయితే చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మని వస్తువులపై పన్ను చెల్లించేవారండి. మరి అదేవిధంగా వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైనటువంటి తోళ్ళు, కలప ఇవన్నీ కూడా ఈ రాజుగారికి ఇచ్చేవారండి. అంత సమర్పయామి. ఇక్కడ మనం చూస్తున్నాము, మహాజనపద కాలంలో 16 మహాజనపదాలు ఉన్నాయి కదా, అవి ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. వజ్జ, మగధ, కాంబోజ, అంగ, కోసల, కాశీ, కస్మక, అస్మాక, మల్ల, చేది, కురుపర్వస్, పాంచాల, మత్స్య, వత్స్య, గాంధార, అవంతి, సోరసేన ఇవన్నీ కూడా 16 మహాజనపదాలండి. మరి రాజులు నిరంతరం కూడా ఈ రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి కూడా జీతాలు ఇచ్చేవారండి. మరి ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారండి అవతల వాళ్ళు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు ఈ రాజులు. ఓడిపోయినటువంటి రాజ్యాలు ఉంటాయి కదండి, ఎవరైతే ఓడిపోయారో ఆ రాజ్యం యొక్క ప్రజలను బానిసలుగా చేసేసేవారు. ఆ గృహపతులకు ఆ బానిసలను ఎవరికి అమ్మేవారు అంటే, ఇంతకుముందే చెప్పాము, బానిసలను కొనుగోలు చేసేవాళ్ళు గృహపతులు అని చెప్పారు. ఆ గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు ఆ యొక్క బానిసలను అమ్మేసేవారండి ఈ రాజులు. నెక్స్ట్ ఘన అంటే ఏమిటి? అసలు ఘన అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం అండి. సమాన హోదా ఉన్నవారు అని అర్థం ఘన అంటే. ఇక్కడ సంఘ అంటే శాసనసభ. ఇక్కడ ఘన సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే ఘనరాజ్యము. ఇక్కడ ఘన అంటే సమాన హోదా ఉన్నవారు అని, సంఘ అంటే శాసనసభ అని. ఇక్కడ ఘన సంఘాలు అంటే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే ఘనరాజ్యం. ఇక రాజ్యం అంటే ఏమిటి అంటే, రాజు లేదా రాణి పాలించే భూభాగాన్నే రాజ్యం అంటారు.
చూద్దామండి. రాజు లేదా రాణి పాలించే భూభాగాన్నే రాజ్యం అంటారు. ఒక రాజ్యములో రాజరికం రాజరికం అంటే ఏంటి? ఒక కుటుంబం వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం వస్తుంది. ఒక రాజు ఉన్నాడు, రాజు చనిపోతూ తన కొడుక్కి ఉమ్, రా రాజరికంగా తన పాలన ఇస్తుంటాడు అనమాట. అలాగా సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఈ మగధ రాజ్యం గురించి ఒకసారి చూద్దామండి. ఇది ఈ మగధ అనే రాజ్యం మా గంగా నది మా గంగా నది ది గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది. ఈ మగధ అనే రాజ్యం గంగా నదికి ఇరువైపులా విస్తరించింది. మా గంగా నది. ఓకేనండి. మరి ఈ మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో, మగధలో కొంత ప్రాంతంలో అడవులు ఉన్నాయండి. ఆ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలతో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు అనమాట. ఈ అడవుల్లో లభించే కోటలు, కలపతో లభించే కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించడానికి ఈ యొక్క కలపను అయితే ఉపయోగించేవారండి అడవుల్లో. మరి మగధ రాజ్యం అంటే ఎక్కడుంది? గంగా నది దగ్గర. దానికి దక్షిణ ప్రాంతంలో అంటే కింద వైపుకి, అంటే ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవండి. మగధకి దక్షిణంగా ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవండి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. మరి ఈ మగధకు మొదటి రాజు ఎవరు అంటే బింబిసారా. బింబిసారా. మగధకి మొదటి రాజు ఎవరు? బింబిసార. అదేనండి మన ఎన్టీఆర్ తమ్ముడు. అతని కుమారుడు బింబిసార కుమారుడు ఎవరు అంటే అజాతశత్రువు అండి. వీళ్ళిద్దరి వల్ల మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారండి. మొదట ఎవరు? బింబిసార, అతని కొడుకు అజాతశత్రువు, ఇద్దరు కూడా. ఆ తర్వాత మరొక బలమైన రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు అండి. పద్మనందుడు. మరి మహాపద్మనందుని కాలంలో రాజ్యం అనేది వాయువు నుండి ఒడిశా వరకు విస్తరించిందండి. ఇక్కడ మనం గమనించాల్సింది వాయువు, ఒడిశా ఇలా కాదు. ఎక్కడుంది అసలు మగధ? ఎక్కడుంది? మగధలో మహాపద్మనందుడు, బింబిసారుడు, అజాతశత్రు ట్యాగ్ చేసుకోవాలి మనం అన్నీ కూడా. ట్యాగ్ చేసుకొని ఇప్పుడు ఎక్కడుంది? గంగా నదికి ఇరువైపులా ఉంది కదా మగధ. ఇప్పుడు ఎక్కడి వరకు విస్తరించింది అంటే ఒడిశా వరకు విస్తరించింది. ఒడిశా వరకు మనం ట్యాగ్ లైన్ వేసుకోవాలి. ఓహో, ఈ ప్రాంతానికి మగధలో వాళ్ళు విస్తరించారు అని మనం అర్థం చేసుకుంటే మనకి హ్యాపీగా ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాను. కొన్ని ప్రాంతాలలో కొంతమంది రాజులు సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండగల్ని నిర్వహించేవారు. ఇదండి, ఇంతకుముందే ఈ పాయింట్ గురించి చెప్పాను. నెక్స్ట్, వజ్జి ఒక ఘనరాజ్యం. ఘన అంటేనే చెప్పాను సమాన హోదా కలిగిన వారు అని. మగధ రాజ్యానికి ఉత్తరంగా, మగధ ఉన్నదే గంగానది. గంగానదికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన మహాజనపదం ఏది అంటే, మగధకు ఉత్తరంగా ఉన్న మహాజనపదం ఏది అంటే వజ్జి. మాకి ఉత్తరంగా ఉన్నది వజ్జి. ఓకేనండి, బజ్జీ కాదండి, వజ్జి. మగధలో ఉత్తరంగా కూర్చొని బజ్జీని తినేవారు అనమాట. మరి రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలక బృందం అయితే ఉండేదండి. కొన్ని సందర్భాలలో అయితే వేలాది మంది కలిసి పాలన చేసేవారు. రాజు ఉండేవాడే కాదనమాట ఇక్కడ. అందుకే వజ్జి ఒక స్వతంత్ర రాజ్యం కాదు, ఘనరాజ్యం. ఘన అంటే సమాన హోదా కలిగిన వారు. ఎవరు? అక్కడ పాలించే ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకున్నవారు. మరి వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే సాంప్రదాయాలు పాటించేవారు. అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు అయిన తర్వాత ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మరి సమావేశంలో పాల్గొనే అందరూ కలిసి నిర్ణయం తీసుకునేవారు. అక్కడ ఎవరు కూర్చునేవారు కాదు అంటే మహిళలకు కానీ
బానిసలు ఇంతకుముందే చెప్పాను, యుద్ధాల్లో ఓడిపోయినటువంటి ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళని బానిసలు అంటాం. ఆ బానిసలకు కానీ సేవకులకు కానీ ఈ సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉండేది కాదండి. మరి ఈ సమయంలో చాలా ప్రముఖులు ఎవరు అంటే బుద్ధుడు, మహావీరుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం మహాపద్మనందుడు. ఎక్కడ మగధలో మహాపద్మనందుడు గురించి చెప్పుకున్నాం. అలాగే బుద్ధుడు, మహావీరుడు ఈ గణాలకు చెందినవారండి. మరి ప్రఖ్యాతమైనటువంటి బోధకులు వీళ్ళు. వీళ్ళను అన్ని మహాజనపదాల వాళ్ళు కూడా గౌరవించారండి. మరి ఈ ఇలాంటి బోధకులు ఉన్నటువంటి ఇటువంటి అమోఘమైనటువంటి రాజ్యాలను జయించడానికి రాజులు ఎంత ప్రయత్నించినా కూడా 1500 సంవత్సరాల వరకు పాటు ఈ రాజ్యాలు అయితే కొనసాగగలిగాయండి. చివరకు గుప్తరాజులు ఎవరండి? గుప్తరాజులు గణరాజ్యాలను జయించారండి. ఈ గణరాజ్యాలు అంటే వజ్జి ఇలాంటివి అనమాట. అంటే ఒకే రాజు ఉండకుండా అనేక మంది ఎక్కువ మంది పాలించే రాజ్యాలే గణరాజ్యాలు. ఈ గణరాజ్యాలు ఎవరు ఓడించారు అంటే గుప్తరాజులు, గుప్త. ఓకేనండి. నెక్స్ట్ మరి ఈ అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఈయన గ్రీస్ దేశస్థుడండి, మాసిడోనియా పాలకుడు. అతడు ప్రపంచ విజేత. మారాలనుకున్నాడు, అతను ప్రపంచాన్ని జయించలేదు, కానీ అతడు ఈస్ట్ పశ్చిమాసియా యొక్క భాగాలను జయించాడండి. ఈజిప్ట్ 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 ఎక్కడుందండి? ఎస్, ఆఫ్రికా ఖండంలో. ఆఫ్రికా మరియు అంటే సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఆఫ్రికా అని చెప్తున్నాయి. ఈజిప్ట్ మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకొని బియాస్ నదీ తీరం వరకు వచ్చాడు. బియాస్ నదీ తీరం వరకు వచ్చాడు. ఇక్కడ చూడండి, అతను మరింతగా తూర్పు వైపుకు వెళ్ళాలని భావించిన అతని సైనికులు నిరాకరించారండి. వారు భయపడ్డారు. ఎందు గురించి అంటే భారతదేశంలో పాలకులు పెద్ద సైన్యాలు కలిగి ఉన్నాయి, రథాలు మరియు ఏనుగులు కలిగి ఉన్నారని వారు వెనుతిరిగారు. ఇంతకుముందే చెప్పాను, మగధలో దక్షిణ ప్రాంతంలో కొద్ది ప్రాంతం అడవులు కలిగి ఉంది. ఆ అడవిలో తిరిగే ఏనుగులకు శిక్షణ ఇచ్చి యుద్ధాలకు పంపేవారని. అలాంటి యుద్ధాలను చూసి అలెగ్జాండర్ అంటే మాసిడోనియా రాజు అయినటువంటి అలెగ్జాండర్ ఈ యొక్క సైన్యం భయపడి వెనుతిరిగారు. నెక్స్ట్ ఇక్కడ అప్పుడు మతాల ఆవిర్భావం జరిగిందండి. మహావీరుడు జైన మతం, వర్ధమాన మహావీరుడు ప్రవచించినటువంటి జైన మతం, సిద్ధార్థుడు బౌద్ధ మతం, ఇవన్నీ మనకి తెలిసినవే. అదే కాకుండా ఒక 2 మతాల గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడండి. ఆ మతాల పేరే లోకాయత. లోకానికి యతంగా అంటే సన్నిహితంగా ఉన్నటువంటి మతం లోకాయత, అజీవక అనే 2 మతాల గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఇవి వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించే మతాలండి. వేదాల ఆధిక్యతను ప్రశ్నించే మతాలు ఏమిటి అని అడుగుతాడు. లోకాయత, అజీవక పేర్లే డిఫరెంట్గా ఉన్నాయి, గుర్తుంచుకోకపోతే దొరికేస్తుంటాం అన్నమాట. నెక్స్ట్ గాంధార శిల్పకళ తక్షశిల ఆ ప్రాంతం చుట్టూ అభివృద్ధి చేయబడి ఉందండి. తక్షశిల ప్రాంతం చుట్టూ అభివృద్ధి చెందినటువంటి శిల్పకళ ఏది అంటే గాంధార తక్షశిల. మరి ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే వాస్తవికత ఉట్టుబడుతున్నారు. చూడండి, అక్కడ గాంధార శిల్పకళలో ఉన్నటువంటి బుద్ధుని మనం చూస్తాం. అదేవిధంగా ప్రాచీన యుద్ధ సైనికుని అక్కడ మనం చూస్తాం, విల్లు అంబులు పట్టుకొని ఉన్నాయి. మరి సరైన కొలతలతో ఉంటుంది, సున్నితమైనటువంటి పనితనం ఉంటుంది. మరి చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు అన్నీ కూడా ఏ చిత్ర శైలిలో ఏ చిత్రకళలో చెక్కబడ్డాయంటే గాంధార శిల్పకళలో చెక్కబడినవండి. మరి ఇదండి, మరి ఈ పాఠ్యాంశం నుంచి వచ్చినటువంటి 50 బిట్లను కూడా ఇప్పుడు ర్యాపిడ్గా చూసేద్దామండి. మరి సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం ఉంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ అండి. మరి చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మొదటిది, మహాజనపదాలు ప్రధానంగా ఏ నదీ లోయ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి? మహాజనపదాలు ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి, గంగా నదీ లోయ.
గంగా నది లోయ. రెండవది జనపదం అనగా అర్థం ఏమిటి? జనపదం అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఒక జననే ఒక తెగ స్థిరపడిన ప్రాంతం యొక్క పాదముద్రనే జనపదం అని పిలుస్తుంటారండి. మూడవది గంగా నది లోయ ప్రాంతంలో ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకోవడం కోసం ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 2700 సంవత్సరాల క్రితం అండి. 2700 సంవత్సరాల క్రితం. నాలుగవది మహాజనపదాలు ఏర్పడటానికి ప్రధానంగా దోహదపడినటువంటి అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుము యొక్క విస్తృత వినియోగం మహాజనపదాలు ఏర్పడడానికి ప్రధానంగా దోహదపడదండి. నెక్స్ట్ ఐదవది మహాజనపదాల కాలం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది? మహాజనపదాల కాలం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది? ఆన్సర్ ఆప్షన్ సి, 2500 సంవత్సరాల క్రితం నాటిదండి మహాజనపదాల కాలం. ఆరవది గోదావరి నదీ తీరాన నెలకొని ఉన్న ఏకైక మహాజనపదం ఏది? గోదావరి నదీ తీరాన నెలకొని ఉన్న ఏకైక మహాజనపదం. ఆన్సర్ ఆప్షన్ డి, అస్మాక. ఏడవది అస్మాక మహాజనపదం యొక్క రాజధాని నగరం ఏది? అస్మాక మహాజనపదం యొక్క రాజధాని నగరం. ఆన్సర్ ఆప్షన్ డి, ప్రతిష్టాన. అంటే పైథాన్ అంటామండి. ప్రతిష్టాన, పైథాన్, అస్మాక. ఎనిమిదవది మహాజనపదాల్లోకెల్లా ఉత్తరాన ఉన్న జనపదం ఏది? ఉత్తరాన ఉన్న జనపదం చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, కంబోజా. నెక్స్ట్ తొమ్మిదవది గాంధార జనపదం ఏ నదీ తీరాన నెలకొని ఉంది? గాంధార జనపదం ఏ నదీ తీరాన నెలకొని ఉంది? గాంధా సింధు. ఆన్సర్ ఆప్షన్ డి, సింధు నదీ తీరాన నెలకొని ఉంది. నెక్స్ట్ పదవది సోరసేన జనపదం యొక్క రాజధాని నగరం ఏది? సోరసేన జనపదం యొక్క రాజధాని. ఆన్సర్ మధుర. సోరసేన రాజధాని మధుర. నెక్స్ట్ కురు మహాజనపదం యొక్క రాజధాని నగరం ఏది? కురు మహాజనపదం యొక్క రాజధాని నగరం. ఆన్సర్ హస్తినాపురం. కురువంశం. హస్తినాపురం. మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి గల ఆధారాలలో ముఖ్యమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, పురావస్తు తవ్వకాలు మరియు ఆ కాలంలో రాసిన పుస్తకాలే మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. 13వది ఉపనిషత్తులు ఏ గ్రంథాలలో ఒక భాగం? ఉపనిషత్తులు ఏ గ్రంథాలలో ఒక భాగం అంటే ఉపనిషత్తులు అనేవి ఆన్సర్ ఆప్షన్ సి, వేదాలలో ఒక భాగం అండి. వేదాలలో ఒక భాగం. నెక్స్ట్ 14వది ఉపనిషత్ అనగా అక్షరాల అర్థం ఏమిటి? ఉపనిషత్ అనగా అక్షరాల అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, వచ్చి గురువు దగ్గరగా కూర్చోవడం. గురువుకి దగ్గరగా వచ్చి కూర్చోవడమే ఉపనిషత్ అని అర్థం అండి. 15వది వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు? వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, గహపతి లేదా గృహపతి అని పిలిచేవారండి. గహపతి లేదా గృహపతి. నెక్స్ట్ 16వది యుద్ధాలలో బందీలై రాజులు రైతులకు
అమ్మేవారు కదా. ఈ రైతులకు అమ్ముడైన వారిని ఏమని పిలిచేవారు? యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి దాసులు లేదా బానిసలు. దాసులు లేదా బానిసలు. 17వదండి. మహాజనపదాల కాలంలో మహాజనపదాల కాలంలో కూలీకి పనిచేసే వారిని ఏమని పిలిచేవారు? కూలీకి పనిచేసే వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ డి బర్తూకా అని పిలిచేవారండి. కూలీకి పనిచేసేవారిని బర్తూకా. బతకడానికి. మరి వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి ఈ మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి దోహదమైనటువంటి ప్రధానమైనటువంటి 2 వ్యవసాయ మార్పులు ఉన్నాయి. అవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి ఇనుప నాగలి వినియోగం మరియు వరి నారు పోసే పద్ధతి. ఈ 2 కూడా వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి దోహదపడినటువంటి ప్రధాన వ్యవసాయ మార్పులు. 19వది గ్రామంలో అత్యధిక భూమి ఉన్న వ్యక్తి ఏ బాధ్యతలను నిర్వహించేవాడు? అంటే ఆన్సర్ గ్రామ పెద్ద. గ్రామంలో అత్యధిక భూమి కలిగి ఉన్నవాడే గ్రామ పెద్దగా నిర్వహించేవాడు. మరి ఈ గ్రామ పెద్ద రాజు తరపున గ్రామస్తుల నుండి దేనిని వసూలు చేసేవాడు? అంటే పన్నులు వసూలు చేసేవాడండి. గ్రామ పెద్ద రాజు తరపు నుండి ప్రజల నుండి ఈ యొక్క పన్నుల్ని వసూలు చేసేవాడు. కమ్మరి తయారు చేసే పనిముట్లలో కానిది ఏది? మరి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి కుండలండి. నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు ఇవన్నిటిని కమ్మరి తయారు చేసేవాడు. కుండల్ని వేరొక వారు కుమ్మరులు తయారు చేసేవారు అనమాట. వంటకు ధాన్యం నిల్వ ఉంచడానికి కుండలను తయారు చేసే వృత్తివారు ఎవరు? ఆన్సర్ కుమ్మరి. నెక్స్ట్ మహాజనపదాల ప్రాంతంలో కనుగొనబడినటువంటి ఒక రకమైన ప్రత్యేకమైన కుండాలను ఏమని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రత్యేకమైనటువంటి కుండాలని ఆన్సర్ ఆప్షన్ సి పెయింటెడ్ గ్రేవర్ అని పిలిచేవారండి. పెయింటెడ్ గ్రేవర్. 24వది పెయింటెడ్ గ్రేవర్ కుండలపై ఏ రకమైన నమూనాలు చిత్రించబడి ఉన్నాయి? ఈ పెయింటెడ్ గ్రేవర్ కుండల మీద అంటే బూడిద రంగు కుండలు అండి అవి. అంటే వాటి మీద ఆన్సర్ ఆప్షన్ డి చిన్న గీతలు మరియు రేఖాగణిత నమూనాలు అనేవి చిత్రీకరించబడి ఉన్నాయండి. మహాజనపదాల నగరాలలో అత్యధికంగా నివసించిన వారు ఎవరు? ఆన్సర్ పేద కార్మికులు మరియు వృత్తి పనివారు. వీళ్ళు పేద కార్మికులు, వృత్తి పనివారు ఎక్కువగా మహాజనపదాల నగరాల్లో అత్యధికంగా నివసించిన వారండి. 26వది మహాజనపదాలలో వృత్తి పనివారు దేనితో పాత్రలను మరియు పనిముట్లను తయారు చేసేవారు? మహాజనపదాలలో ఉన్న వృత్తి పనివారు ఉంటారు కదా, దేనితో పాత్రలను పనిముట్లను తయారు చేసేవారంటే కాంస్యం, రాగి, ఇనుము వీటితో ఎక్కువగా పాత్రలు, పనిముట్లు తయారు చేసేవారండి. మరి వ్యాపారులు సరుకులు తరలించడానికి ఏం జంతువులను ఎక్కువగా ఉపయోగించేవారు ఈ మహాజనపదాల కాలంలో? అంటే మరి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు వీటిని ఎక్కువగా సరుకులు తరలించడానికి వాడేవారండి. 28వది మహాజనపదాల పాలకులు ఎవరై ఉండేవారు? అంటే చాలా ఎక్కువ మొత్తంలో మహాజనపదాలకి పాలకులు రాజులే ఉండేవారండి. రాజులు తమ ఆదేశాలను ప్రజలు పాటించేలా రాజ్యాన్ని రక్షించుకోవడానికి దేనిని కలిగి ఉండేవారు? అంటే రాజులు తమ సొంత సైన్యాన్ని కలిగి ఉండేవారండి. ఆన్సర్ ఆప్షన్ డి సొంత సైన్యం. మరి ఈ రాజులు కోట గోడలను నిర్మించడానికి దేనిని ఉపయోగించేవారు? ఆన్సర్ ఆప్షన్ డి ఇటుకలు లేదా మట్టిని ఉపయోగించేవారండి. రాజులు కోట గోడలను నిర్మించడానికి ఇటుకలు లేదా మట్టి వీటిని ఉపయోగించి కోట గోడలను నిర్మించేవారండి. మహాజనపదాల కాలంలో ముఖ్యమైనవిగా మారిన ఆచారాలు ఏమిటి?
అప్పుడు రాజు యొక్క విస్తృతంగా ప్రజల్ని బాగా చూసుకునేవాడండి. ఆ టైంలో యాగాలు, జంతు బలులు వీటికి ప్రాధాన్యత సంతరించుకుందండి. యాగాలు చేసేవారు, అదేవిధంగా జంతు బలిని ఇచ్చేవారండి. రాజులు తమ సైనికులు, అధికారులు మరియు నిర్మాణ కార్మికులకు చెల్లించడానికి అవసరమైన సంపదను ఎలా సమకూర్చుకునేవారు అంటే ఆన్సర్ ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం ద్వారా రాజులు తమ సైనికులకి, అధికారులకు, నిర్మాణ కార్మికులకు చెల్లించేవారండి డబ్బులు. రాజులు తమ శక్తిని, సంపదను పెంచుకోవడానికి అనుసరించిన 2 మార్గాలలో ఒకటి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రజలపై విధించిన పన్నులను పెంచడం అండి. ప్రజలపై విధించిన పన్నులను పెంచడం ద్వారా రాజు తమ శక్తిని, సంపదను పెంచుకునేవాడండి. మరి వ్యవసాయం చేసే గృహపతులు తమ పంటలో రాజుకు పన్నుగా చెల్లించాల్సిన భాగం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి, 1/6 భాగం అండి. 1/6 భాగం. రైతులు రాజుకు పన్నుగా చెల్లించే 1/6 భాగాన్ని ఏమని పిలిచేవారు? 1/6 భాగాన్ని ఏమని పిలిచేవారు? ఎస్, ఆన్సర్ ఆప్షన్ డి, భాగా. మరి 36వది, వృత్తి పనివారు రాజుకు ఏ విధంగా పన్ను చెల్లించేవారు? వృత్తి పనివారు ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకి పన్ను చెల్లించేవారు. ఆ విధంగా పశువుల కాపరులు తమ పన్నును ఏ రూపంలో రాజుకు చెల్లించేవారు? పశువుల కాపరులు తమ పన్నును ఏ రూపంలో రాజుకు చెల్లించేవారంటే ఆన్సర్ ఆప్షన్ డి, జంతు ఉత్పత్తుల రూపంలో. వ్యాపారులు దేనిపై పన్ను చెల్లించేవారు? అంటే తాము అమ్మే వస్తువుల మీద పన్ను చెల్లించేవారండి. ఈ పన్ను విధానం, ఈ జిఎస్టి మెథడ్ అప్పటి నుంచే ఉందండి. మరి వేటగాళ్ళు మరియు సేకరించేవారు రాజుకు పన్నుగా ఏమిచ్చేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి, అడవి నుండి సేకరించినటువంటి ఉత్పత్తుల్ని వేటగాళ్ళు మరియు సేకరణ వాళ్ళు రాజుకి పన్నుగా ఇచ్చేవారండి. 40వది, రాజు తన ఆదేశాలను సామాన్య ప్రజలు పాటించేలా చూసుకోవడానికి కారణం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, సైనికులు మరియు అధికారులండి. సైనికులు మరియు అధికారులే తమ రాజు యొక్క ఆదేశాలను ప్రజలు పాటించేలా చూసుకునేవారు. మహాజనపదముల కాలంలో ఏవి ఉపయోగించడం కొత్తగా ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి, నాణాలు ఉపయోగించడం అనేది కొత్తగా ప్రారంభమైందండి మహాజనపదాల కాలంలో. రాజు శక్తివంతం అవ్వడానికి అనుసరించిన 2 మార్గాలలో రెండవది ఏది? మొదటిది ఆల్రెడీ చెప్పాము, ప్రజల మీద పన్నును పెంచడం. ఈ రెండవది ఆన్సర్ ఆప్షన్ డి, పొరుగు రాజ్యాలను జయించడం. మహాజనపదాలలో ఒకటైన మగధ రాజధాని ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, రాజగృహం. మగధ రాజ్యం అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇనుప నిక్షేపాలు మరియు గంగా నది ప్రవాహం అనేది ఈ మగధ రాజ్యం అభివృద్ధి చెందడానికి చాలా కారణం. మహాజనపదాల కాలంలో గంగా నది లోయ ప్రాంతంలో ప్రధానంగా పండించిన పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వరి నారు పద్ధతి. ఇప్పటికి కూడా ఈ వరి నారుని తీసుకొని వరి మళ్ళల్లో వేస్తుంటారండి. ఇప్పటికి ఇదే పద్ధతి కొనసాగుతుంది. మహాజనపదాల కాలంలో అప్పుడు గంగా నదిలో ఈ ప్రాంతంలో పండించేవారండి ఈ పద్ధతి. మహాజనపదాలలో రాజులు తమ రాజధాని చుట్టూ కోటలను నిర్మించడానికి ముఖ్య కారణం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. అంటే శత్రువుల నుండి తమను తాము మరియు తమ ప్రజలను కూడా రక్షించుకోవడానికి కోటలు ఉపయోగించేవారు. తమ సంపదను కూడా ప్రదర్శించడానికి తమ రాజధాని చుట్టూ కోటలను అయితే నిర్మించేవారు రాజులండి. నెక్స్ట్, మగధను పరిపాలించినటువంటి శక్తివంతమైన రాజుల్లో ఒకరు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి బింబిసారుడు. బింబిసారుడు కొడుకు అజాతశత్రువు. బింబిసారుడు కొడుకు అజాతశత్రువు. మరి బిందుకి ఎవరుంటారండి? అజాతశత్రువులు ఎవరన్నా ఉంటారా బిందుకి? బిందుకి ఎవ్వరు ఉండరు. అందుకే బింబిసారుడికి కొడుకు అజాతశత్రువు. మరి బౌద్ధ గ్రంథాలకు అయినటువంటి దిగానికాయ, మధ్యమనికాయ, మహాజనపదాల గురించి మరియు వాటి పరిపాలన గురించి ఏ సమాచారాన్ని అందిస్తాయి? మధ్యమనికాయ, దిగనికాయ ఉంది కదండి, ఆ రెండోనండి బౌద్ధ గ్రంథాలు. ఆన్సర్ ఆప్షన్ సి పరిపాలనా విధానాలు, మతపరమైన విషయాల గురించి అందిస్తాయండి సమాచారాన్ని. నెక్స్ట్, మహాజనపదాలు మొదటిగా ఏర్పడటానికి ముందు చిన్న పరిమాణంలో ఉన్న స్థావరాలను ఏమని పిలిచారు? ఈ మహా తీసేస్తే సరిపోతుందండి. మహా అంటే పెద్ద, చిన్న పరిమాణంలో జనపదాలు. ఆన్సర్ ఆప్షన్ డి జనపదాలు. మరి వీడియోలో చివరి పెట్టండి. మహాజనపదాలలో కొంతమంది రాజులు అశ్వమేధ అనే ఆచారాన్ని దేనికోసం నిర్వహించేవారు? ఇంకో రెండు ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. అశ్వమేధ అనే ఆచారం అంటే ఆన్సర్ ఆప్షన్ సి తమను తాము గొప్ప రాజుగా ప్రకటించుకోవడానికి అశ్వమేధ అనే ఆచారాన్ని, అశ్వమేధ యాగం ఉంది కదండి, దాన్ని ఆచారంలో ఉంచేవారండి. ఒక 5 బిట్లు అయితే మీ వద్దకు వదిలేస్తున్నానండి. మరి వీటికి ఆన్సర్ తెలిస్తే మీరే చెప్పండి, నేనైతే స్క్రోల్ చేస్తుంటాను. ఇలాంటి బిట్లు చాలా ఉన్నాయి. సుమారుగా 100 బిట్లు ఈ పాట నుంచి తయారు చేశాను. మీ వద్దకు 50 బిట్లు మాత్రమే చెప్పాను, ఇంకో 50 బిట్లు ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూద్దాము. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం గంగానది లోయలో ప్రజల పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు? సంస్కృతంలో జన అని ఎవరిని పిలుస్తారు? జనపదం అంటే అర్థం ఏమిటి? గ్రామాలు మరియు పట్టణాల పెద్ద సమూహాలను ఏమని పిలుస్తారు? నెక్స్ట్, వ్యవసాయదారులు అడవులను నరికి భూమిని సాగు చేయడానికి ఏ పనిముట్లను ఉపయోగించారు? స్పీడ్గా ఉందంటే ఒకసారి ఆపుకోండి, చివరిలో స్పీడ్గా ఎక్కువ బిట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మహాజనపదాల కాలం నాటి ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కౌసాంబి. కౌసాంబి అనేది ఏ నగరానికి దగ్గరగా ఉంది? వచ్చి చేరువగా కూర్చోవడం అని అర్థం వచ్చే గ్రంథాలు ఏవి? డిఫరెంట్గా ఉంటాయండి బిట్లన్నీ కూడా. వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు? కూలీకి పనిచేసే వారిని ఏమని పిలిచేవారు? నెక్స్ట్, మహాజనపదాల కాలంలో కుమ్మరులు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన కుండల పేరు ఏమిటి? సాధారణంగా గ్రామ పెద్దగా ఎవరు ఉండేవారు? రాజు తరపున గ్రామస్తుల నుండి పన్నును ఎవరు వసూలు చేసేవారు? గృహోపత్తులో పండించిన పంటలలో రాజుకు చెల్లించే భాగాన్ని ఏమని పిలుస్తారు? బాగా అనగా పంటలో ఎన్నో వంతు. డిఫరెంట్ బిట్లు అండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు, అసలు చివరి వరకు చూడండి, చాలా బాగుంటాయి బిట్లన్నీ. వృత్తి పనివారు రాజుకి పన్ను ఏ విధంగా చెల్లించేవారు? వృత్తి పనివారు. గంగానదికి ఇరువైపులా విస్తరించి అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది ఏది? మగధ. మగధ రాజ్యం శక్తివంతంగా మారడానికి క్రింది వాటిలో ఏది కారణం కాదు? మగధను పాలించిన తొలి రాజులలో ముఖ్యులు ఎవరు? క్రింది వాటిలో ఘన
పాలనలో ఉన్న మహాజనపదం ఏది? ఘన పాలనలో ఉన్న మహాజనపదం వజ్జి అండి. వజ్జి. ఘన అంటే అర్థం ఏమిటి? సమాన హోదా గల ప్రజలు అని అర్థం అండి ఘన అంటే. ఘన రాజ్యసభలలో పాల్గొనే అవకాశం ఎవరికి ఉండేది కాదు. మహిళలు, బానిసలు, కూలి పని వారికి. గౌతమ బుద్ధుడు మరియు మహావీరుడు ఏ రకమైన పాలనా వ్యవస్థకు చెందినవారు? వీళ్ళిద్దరి గురించి కూడా వజ్జీలో చెప్పబడ్డది వజ్జే కాబట్టి గణతంత్ర. గ్రీకు పాలకుడు అలెగ్జాండర్ ఏ నదీ తీరం వరకు వచ్చాడు? యమునా నదీ తీరం అండి. తక్షశిల ప్రాంతంలో గ్రీకు కళా ప్రభావంతో అభివృద్ధి చెందిన తక్షశిల శిల్పకళ ఏది అంటే తక్షశిల గాంధార అండి. మహాజనపదాల గురించి మనం ఏ ఆధారాల ద్వారా తెలుసుకోగలం? గోదావరి నదీ తీరాన నెలకొని ఉన్న జనపదం ఏది? అస్మాకాండి. మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి కారణం ఏమిటి? మొదటి రెండునండి. ఏ ఇనుప నాగల వాడకం, వరి నారు పోసే పద్ధతి రెండును. రాజులు తమ రాజధాని నగరాల చుట్టూ బలమైన కోటలను ఎందుకు నిర్మించుకునేవారు? సంఘ అంటే అర్థం ఏమిటి? శాసనసభ అండి. హస్తినాపుర నేటి ఢిల్లీ ఏ కాలం నాటి ముఖ్యమైన పురావస్తు ప్రదేశం? మహాజనపద కాలం నాటి అండి. వ్యాపారులు తమ సరుకులను సుదూర ప్రాంతాలకు ఎలా తీసుకువెళ్ళేవారు? ఎద్దులు, గాడిదలు, ఒంటెల సమూహాలతో వ్యాపారులు తమ సరుకులను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్ళేవారండి. మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు విస్తరించింది? ఇక్కడ ఒడిస్సా అని చెప్పాం కదండి. వాయువ్య భారతదేశం నుంచి ఒడిస్సా వరకు. ఇవి 50 బిట్లు అండి. నెంబర్లు వేయలేనివన్నీ కూడా 50 బిట్లు. క్రింది వాటిలో వేదాల అధికారాన్ని ప్రశ్నించిన మతం ఏది? చాలా చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. వేదాల అధికారాన్ని ప్రశ్నించిన మతం ఏది? ఇక్కడ లోకాయుత మరియు అజీవక ఈ 2 మతాలు కూడా వేదాల అధికారాన్ని ప్రశ్నించేయండి. గణరాజ్యాలను చివరికి ఎవరు జయించారు? గణరాజ్యాలను ఎవరు జయించారు అంటే గుప్తరాజులు అండి. గుప్తరాజులు. నెక్స్ట్, మగధ రాజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఏ ఖనిజ నిక్షేపాలు ఉండేవి? ఇనుప ఖనిజ నిక్షేపాలు అండి. పాంచాల ఈ జనపదం ఏ నదికి ఇరువైపులా ఉంది? పాంచాల. దీనికి ఆన్సర్ తెలిస్తే చెప్పండి చూద్దాం. పాంచాల జనపదం ఏ నదికి ఇరువైపులా ఉంది? యమునా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్నటువంటి జనపదం ఏది? ఆల్రెడీ చెప్పాను. సోరసేన జనపదానికి పశ్చిమాన ఉన్న జనపదం ఏది? మత్స్య. సోరసేన, మత్స్య. వేటగాళ్ళు మరియు సేకరణ చేసేవారు రాజుకు పన్నుగా ఏమి చెల్లించేవారు? అటవీ ఉత్పత్తులండి. మహాజనపదాల కాలంలో ఏ లోహాల వాడకం బాగా పెరిగింది? ఇనుము. యజ్ఞాలు, జంతుబలులు ఏ కాలంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి? మహాజనపదాల కాలంలో. రాజులు తమ అధికారాన్ని, సంపదను పెంచుకోవడానికి అనుసరించిన మార్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి అండి. ప్రజలపై పన్నులు పెంచడం, పొరుగు రాజ్యాలను జయించడం ఈ 2 కూడా చేసేవారండి. గంగా, యమునా నదులు ఏ పర్వతాల నుండి ఒండ్రు మట్టిని తీసుకొస్తాయి? హిమాలయాల నుంచి. గంగా మైదానంలో మొదట స్థిరపడిన తెగ ఏది? ఒక 4 ఆటల గురించి చెప్పాను కదా. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. శాక్య, మల్ల, లిచ్చవి. ఇంకొకటి ఉంటుందండి 4. దిగానికాయ, మధ్యమనికాయ ఏ మతానికి చెందిన గ్రంథాలు? ఇంతకుముందు చెప్పడం జరిగింది.
మహాజనపదాల కాలంలో ఉపయోగించిన ప్రారంభమైనవి ఏంటి? నాణాలు. మహాజనపదాల కాలంలో ఉపయోగించడం ప్రారంభమైనవి నాణాలు. యుద్ధాలలో ఓడిపోయిన రాజ్యాల ప్రజలను ఏ విధంగా చూసేవారు? ఇది బానిసలుగా చేసి అమ్మేవారండి వాళ్ళని. అలెగ్జాండర్ సైనికులు ముందుకు వెళ్ళడానికి ఎందుకు నిరాకరించారు? భారత పాలకుల వద్ద ఉన్నటువంటి పెద్ద పెద్ద సైన్యాలను అదేవిధంగా ఏనుగులను చూసి భయపడ్డారు. రాజ్యం అంటే ఏమిటి? ఒకే కుటుంబం చాలా కాలం పాటు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే అది ఏమవుతుంది? రాజవంశం అవుతుంది. ఇదండి వీడియోలో ఉన్నటువంటి 100 బిట్లు ఇవి. వీడియో నచ్చితే చివరి వరకు చూస్తూ ఉండండి. ప్రతి వీడియో కూడా ఈ విధంగా ఉంటుంది. మరి ఈ విధంగానే 10వ తరగతి వరకు చేయడం జరుగుతుంది. అలాగే తెలుగు, సైన్స్ కూడా చేయడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.